Whom you love the most in your life? This is my answer. I love my dad so much. Without a father, it's very hard. బిగ్ బాస్ మీకు డెమాన్ కాకుండా ఎవరు బిగ్ సపోర్టర్? డెమాన్ కాకుండా నాకు బిగ్గెస్ట్ సపోర్టర్ ఐ కెన్ సే ఇట్స్. ప్లీజ్ గివ్ క్లారిటీ ఆన్ ద ఎలిగేషన్స్ యూ గాట్. 3 వచ్చాయి అనుకుంటా ఎలిగేషన్స్. పవన్ యూజింగ్ యూ ఆర్ యూ యూజింగ్ పవన్? మీ ఎక్స్ శ్రీకాంత్ విత్ యష్మి, హౌ డూ యూ ఫీల్? హౌ డూ ఐ ఫీల్ అని అంటే నాకు అఖిల్ అండ్ డిమాన్ పవన్ ఇద్దరిలో మీరు ఎవరిని ఎక్కువ నమ్ముతారు? ఎవరు మీకు ఎక్కువ? కానీ ఇఫ్ పవన్ ఈజ్ నాట్ విత్ యూ టుమారో రియాక్షన్ ఏంటి అంట? దిస్ ఇస్ మై ఆన్సర్ బికాస్ తనుజ అండ్ కళ్యాణ్ అంటే సో నేను కళ్యాణ్ తనుజకి అండ్ పవన్ కి ఆల్ దట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ లైఫ్, హౌ డిడ్ యూ డీల్? మీ అందరికీ తెలుసు నేను అప్పుడప్పుడు లో అయిపోతూనే ఉంటాను మా డాడీ గుర్తొచ్చి, బట్ అగైన్ ఐ విల్ పుష్ మై సెల్ఫ్. మనకు ఇష్టమైన వాళ్ళు, మనకి చాలా నచ్చిన వాళ్ళు మనతో లేనప్పుడు వాళ్ళ కోసం మనం ఎంత మంచిగా బ్రతకొచ్చు అని ఆలోచించి అలా బ్రతకాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు బీ. ఆర్ యూ సింగిల్? yes I am single. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. Hey guys, welcome to my channel. This is your Ritu Chaudhary. నేను వచ్చేసా. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? సో ఈ బ్లాగ్ ఏంటి అని అంటే నేను Q&A ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని అడిగాను, దానికి ఆన్సర్స్ నేను యూట్యూబ్ బ్లాగ్ లో ఇస్తానని చెప్పాను. దిస్ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ఆన్సర్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్. అండ్ దానికంటే ముందు వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటి అని అంటే గైస్, ఎవరైతే నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో మాట్లాడే కాంటెంట్ తీసుకెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకుంటే ఐ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఎందుకంటే నేను అమ్మ అని చెప్తే మీరు మీ అమ్మ అని రాసుకుంటారు యూట్యూబ్లో. సో అందుకే ఐ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ నేను కంప్లైంట్ కూడా ఇస్తాను నా కంటెంట్ ఏదైనా మీరు తీసుకుంటే. వెరీ సీరియస్ అబౌట్ ఇట్. లెట్ మీ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి. దాంట్లో ట్రిమ్ చేసి దాంట్లో కొంచెం సెలెక్ట్ చేసి, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసా. ఇట్స్ అరౌండ్ 55 క్వశ్చన్స్ ఉన్నాయి. చూస్తాను మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి అన్ని క్వశ్చన్స్కి, బికాస్ 55 క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 10,000 క్వశ్చన్స్ వచ్చాయి. 10,000 క్వశ్చన్స్లో చాలా మటుకు రిపీటెడ్ క్వశ్చన్సే ఉన్నాయి. సో దాంట్లోంచి కొన్ని తీసేసి వెరీ ఇంపార్టెంట్ అండ్ వేర్ యూ వాంట్ మీ టు ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అన్న క్వశ్చన్స్ మాత్రమే రాసుకున్నా. ట్రై చేస్తా అన్నిటికీ ఆన్సర్ చేయడానికి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అక్క వాట్ వాజ్ యువర్ బిగ్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్? నా బిగ్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఏంటి అని అంటే టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్మోస్ట్ 8-9 years నుంచి ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ అబౌట్ మై ఫ్యామిలీ. అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతాను నా లైఫ్లో. బికాస్ నేను చిన్నప్పుడు నుంచి టిల్ మై డిగ్రీ నేను ఎంత గారాబంగా పెరిగానంటే అంత గారాబంగా పెరిగాను. సో అలాంటి దాన్ని నేను నా ఇండిపెండెంట్గా నుంచొని టేకింగ్ కేర్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ ఈ స్టేజ్ వరకు వచ్చి నేను బిగ్ బాస్కి వెళ్ళి అండ్ ఇన్ని వీక్స్ సర్వైవ్ అయ్యి మీ అందరి లవ్ నేను పొందాను అని అంటే దట్స్ రియలీ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అండ్ నా డేట్ ఆఫ్ బర్త్, చాలా మంది నా బర్త్డే తెలుసు, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఇట్స్ May 4th, కానీ గూగుల్ ఆర్ సమ్వేర్ ఇట్ ఈస్ December 25th అని ఉందంట. దట్ ఈస్ నాట్ మై బర్త్డే. May 4th ఈజ్ మై బర్త్డే అండ్ ఇంగ్లీష్లో ఐఎమ్ Taurus girl అండ్ ఇయర్ 1997. అండ్ థర్డ్ క్వశ్చన్, whom you love the most in your life? Who loves you the most? నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాను, నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అనే మీ మూడో ప్రశ్న. నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానంటే మా నాన్న ఎక్కువ ప్రేమిస్తాను నేను నా లైఫ్లో. నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అంటే నా హోల్ ఫ్యామిలీ, మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య ముగ్గురు నన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తారు. దిస్ ఇస్ మై ఆన్సర్. ఐ లవ్ మై డాడ్ సో మచ్. వితౌట్ ఏ ఫాదర్ ఇట్స్ వెరీ హార్డ్.
After Big Boss, how is the life? After Big Boss, my life is very nice, very positive, very happy and very successful, and I'm getting great opportunities and people understood me in a right way అని చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ హౌ ఇస్ మై లైఫ్ అని అంటే యాక్చువల్లీ బిఫోర్ బిగ్ బాస్ నేను కొంచెం మా మమ్మీ మాట మా అన్నయ్య మాట ఇంట్లో ఎక్కువ వినేదాన్ని కాదు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ వింటున్నాను. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. ఎవరైనా ఇంట్లో వాళ్ళ మాట వింటే బాగుపడతారు గాయస్, వినకపోతే మీ ఇష్టం. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ యూ కెన్ రియలైజ్? మై బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ రియలైజ్డ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఏంటి అని అంటే డూయింగ్ ఫ్రెండ్షిప్ విత్ రాంగ్ పీపుల్. ఆ ఫ్రెండ్షిప్ వల్ల నేను ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్షిప్ చేశాను. ఆ ఫ్రెండ్షిప్ వల్ల మై లైఫ్. అండ్ సెకండ్ టైం మళ్ళీ పాపంలే అని ఒకరితో ఫ్రెండ్షిప్ చేశాను. అంటే ఫ్రెండ్షిప్లో ఇంత దారుణమైన మనుషులు ఉంటారా, ఇంత దారుణంగా చేస్తారా అని చెప్పేసి. సో అందుకే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ ఏంటి అని అంటే డూయింగ్ ఫ్రెండ్షిప్ విత్ ద రాంగ్ పీపుల్. ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరితో చాలా రాంగ్ ఫ్రెండ్షిప్ చేశానని ఐ ఫీల్ అండ్ ఐ రియలైజ్డ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. అందుకే ఐ డోంట్ ఎంటర్టైన్ న్యూ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. బిగ్ బాస్ మీకు డెమాన్ కాకుండా ఎవరు బిగ్ సపోర్టర్? బిగ్ బాస్లో డెమాన్ కాకుండా నాకు బిగ్గెస్ట్ సపోర్టర్ ఐ కెన్ సే ఇట్స్ పుట్టస్వామి, తనుజ పుట్టస్వామి. ఐ థింక్ షీ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్టర్. ఎందుకంటే కొన్ని టాస్క్లో she supported me and I supported her. We have a really good friendship. Me and Tanuja has the very good female friendship. So she supported me. And you are one of my inspiration. Keep going. Thank you so much. And chala mandi they are taking me so inspiration because they have seen all my journey and they took me as an inspiration అని నా బర్త్డేకి వచ్చినప్పుడు కూడా చాలామంది చెప్పడం, నాకు డిఎం చేయటం అండ్ చాలా మెసేజెస్ అండ్ కమెంట్స్ చూసి ఐ అండర్స్టూడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లైఫ్లో కూడా చాలా 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 స్ట్రగుల్స్ వస్తాయి అండ్ కీప్ మూవింగ్, హిట్ దెమ్ బ్యాక్ విత్ యువర్ సక్సెస్. చాలా క్వశ్చన్స్ వచ్చాయి దీని మీద. ఒపీనియన్ ఆన్ డీమోన్. సో ఒపీనియన్ ఆన్ పవన్ ఐ టోల్ యూ సో మెనీ టైమ్స్, కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. I have lots of gratitude and thank you so much Big Boss and thank you so much 2025. I got a new friend in my life and I always have that gratitude towards him. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు we genuinely have great friendship. So that's my opinion. I got a great friend in my life. Please give clarity on the allegations you got. Hoping for the bright future to you. I love you. So incident happened when I'm in the Big Boss ఏంటి అని అంటే నేను బిగ్ బాస్కి యాక్చువల్లీ 2 days ముందు నేను డిసైడ్ అయ్యాను బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో బిగ్ బాస్కి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడే నాకు తెలుసు, బికాస్ నాకు ముందే థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి దట్ నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. సో నువ్వేం చేసినా, బికాజ్ నాకు నా పర్సనాలిటీ మీద, నా క్యారెక్టర్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. సో నా మీద ఎన్ని ఎలిగేషన్స్ వేసినా కూడా ఐ బిలీవ్ ఇన్ కర్మ అండ్ వాట్ ఐ ఫీల్. చాలా ట్రై చేశారు నాకు దిష్టి బొమ్మలు క్రియేట్ చేసి దాని మీద దాన్ని తగలబెట్టడం అండ్ మా ఇంట్లో వాళ్ళకి కాల్స్ చేయించడం అండ్ ఎంత క్రూయల్గా ఉంటారు మనుషులు అనేది నాకు అర్థమైంది. ఎందుకనంటే ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి మాట్లాడలేరు కదా, ఎందుకంటే ఆ మనిషి హౌస్లో ఉన్నారు, ఆ మనిషి మాట్లాడలేరు. కాబట్టి నేను నక్కంటే నక్క, నేను కుక్క అంటే కుక్క అని అనుకున్న టైప్లో నువ్వు నీ లైఫ్లో ఏదో జరుగుతుంటే దాన్ని నాతో కనెక్ట్ చేసి టు గెట్ వ్యూవర్షిప్, టు గెట్ హైలైటెడ్ యువర్ టాపిక్ చాలానే ట్రై చేశారు. బట్ కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు సీ ఇట్. అండ్ మా మమ్మీని ఎలా పెంచారు అని అంటే మా మమ్మీ నన్ను అంత మంచిగా పెంచింది కాబట్టి స్టిల్ ఇన్ని మంత్స్ అయింది అనుకుంటా నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి, స్టిల్ నేను ఒక మనిషి క్యారెక్టర్, ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు కాబట్టి ఐ స్టిక్ టు దట్ వర్డ్స్. బిగ్ బాస్ హౌస్లో నన్ను నామినేషన్స్లో అంత దారుణంగా రెచ్చగొట్టిన వాళ్ళనే నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. బికాజ్ ఐ హ్యావ్ ఎ క్యారెక్టర్. వాళ్ళకి లేకపోయినా క్యారెక్టర్, నా అమ్మ నాన్న నాకు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్తో పెంచారు కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్ అండ్ ఐ టాక్. ఇన్ని రోజులైనా కూడా నాకు ప్రతిదీ తెలుసు, ఎలా ప్లాన్ చేశారో, ఎవరెవరు కలిసి ప్లాన్ చేశారో,
ఏం చేద్దామని అనుకున్నారో, ఫైనల్గా వాళ్ళకి దేనికోసం చేశారో అన్నీ నాకు తెలుసు. బట్ స్టిల్ నేను ఎలా వెళ్ళాలో అలానే వెళ్ళాను. సో అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. సో వాళ్ళు పిఆర్ని పెట్టి నా మీద కమెంట్లు రాపిచ్చి, నా మీద నెగిటివ్ కమెంట్స్ రాపిచ్చి, అండ్ నా లైఫ్లో ఉన్న నా ఎక్స్ అండ్ వాళ్ళు కలిసి ఇద్దరు ప్లాన్ చేసి మరి నా మీద చాలా చేశారు. ఎవ్రీథింగ్ ఐ నో, బట్ స్టిల్ ఐ డోంట్ గివ్ అని అనొచ్చు. ఇంకా ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎలా అయినా ఫేమ్ అవ్వాలి, లేకపోతే ఎలా అయినా ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి అని ట్రై చేస్తే దేవుడు డెఫినెట్లీ నో యాక్సెప్ట్ చేయడు. అండ్ నా లైఫ్ చాలా బిందాస్గా ఉంది. నువ్వు ఎంత నన్ను ఏం చేద్దాం అనుకున్నా కూడా ఏం రాలేదు. అండ్ ఇంకో కొంతమంది మాట్లాడారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను పవన్ జస్ట్ ఓటింగ్ కోసం ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అని చెప్పేసి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8 months అనుకో, 6-7 months అయింది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి. స్టిల్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో హౌస్లో మేము ఓన్లీ ఓటింగ్ గురించి అని కొంతమంది వరస్ట్ పీపుల్ మాట్లాడారు. సో ఆ వరస్ట్ పీపుల్కి మనం పెద్దగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కర్మనే ఆన్సర్ ఇస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ గురించి పెద్దగా మాట్లాడి వాళ్ళకి అంత ఇవ్వాలని అనుకోవట్లేదు. పాపం వాళ్ళు బిగ్ బాస్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది మాట్లాడి కూడా అంత వెయిట్ ఇవ్వాలని అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటనంటే ఎప్పుడైనా మనకి ఆల్ దీస్ పీపుల్ ఏంటంటే ప్లాన్డ్గా ఉంటారు. వాళ్ళు కొంతమంది కొన్ని ఛానల్స్తో టైఅప్ అయ్యి వాళ్ళని ఎలా అయినా టు గెట్, పాపం ఏంటి వాళ్ళకి న్యూస్, డెఫినెట్లీ న్యూస్. సో హైలైట్ అవ్వాలని అంటే పాపం నేను అని ఇంకొక అమ్మాయి దొరికాము వాళ్ళకి, మా ఇద్దరిని కొంచెం హైలైట్ చేశారు. ఇంకా దట్టు నేను ఇంకా బిగ్ బాస్లో ఉన్నా కాబట్టి ఇంకెక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. సో అలా క్యాచ్ చేసుకున్నారని వాట్ ఐ ఫెల్ట్. మరి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైపోయారు, బయటకు వచ్చిన తర్వాత మనుషులు ఏమైపోయారు, నా మీద ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు. నేను బయటే ఉన్నాను కదా, లోపల ఉన్నప్పుడు అంత రెచ్చిపోయారు, మరి బయటకు వచ్చిన తర్వాత వై? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ నిషా. So about Nisha, she is my best friend, the only girl best friend I have in my life from 8-9 years. No, I have other friend also, but ఇప్పటికైతే నాకు ఉంది ఓన్లీ వన్ బెస్ట్ ఫ్రెండ్, దట్ ఈస్ నిషా. సో నాకు 8-9 years నుంచి, నేను ఇంటి గుట్టు అనే సీరియల్ చేసేటప్పటి నుంచి షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ద ఓన్లీ గర్ల్ హూ ఈస్ నాట్ టాక్సిక్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో కొంతమంది అమ్మాయిలు చాలా టాక్సిక్గా ఉంటారు. ఐ హేట్ దెమ్, ఐ డోంట్ వాంట్ టు మీట్ దెమ్ ఇన్ మై లైఫ్ ఎనీమోర్. అండ్ షీ అండర్స్టాండ్ మీ ఇన్ అ బెటర్ వే, అండ్ షీఈస్ దేర్ ఇన్ మై లోస్. ఓన్లీ నేను హ్యాపీగా ఉన్నప్పుడు కాకుండా నేను ఎప్పుడైతే బాధలో ఉన్నానో ప్రతిసారి బాధలోనే తను ఎక్కువ ఉంది. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ షీఈస్ ద కైండ్ ఆఫ్ ఎ గర్ల్ should be there in every girl's life. Do videos with your mom and bro. మా మమ్మీతో మా అన్నయ్యతో వీడియోలు చేయాలంటే మా మమ్మీ ఏమో వద్దు, నేను చేయను, రాను, అది ఇది అని అంటది. మా మమ్మీకి మా అన్నయ్యకి ఇద్దరికి వీడియోస్ షై, కానీ నేను డెఫినెట్లీ మా మమ్మీతో వీడియోస్ చేపిస్తాను. మా మమ్మీని వీడియోస్లోకి లాగుతామని ట్రై చేస్తున్నాను. మా అన్నయ్య అయితే ఇంకా అస్సలు రాడు గైస్, చాలా సిగ్గు మా అన్నయ్యకి. లేకపోతే యాక్చువల్లీ మా అన్న దగ్గర చాలా కామెడీ టైమింగ్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది, కానీ ఆన్ స్క్రీన్ రాదు, అది ఆఫ్ స్క్రీన్ మాత్రమే. ఆన్ స్క్రీన్ వచ్చేవరకు అన్నట్టు కామ్గా ఉంటాడు అంతే. బట్ ఐ విల్ ట్రై. ఫేవరెట్ మూమెంట్ విత్ డిమాన్ పవన్ ఇన్ ద హౌస్. చాలా ఫన్నీ థింగ్స్ ఉన్నాయి, అవి లైవ్లో వచ్చాయో లేవో నాకు తెలీదు. సో ఏంటంటే 5th week అనుకుంటా, 5th week డేంజర్ జోన్ అండ్ ఫైర్ స్ట్రోమ్ వచ్చే ముందు డేంజర్ జోన్లో నేను ఉన్నప్పుడు ఫస్ట్ రోజు ఎవిక్షన్కి 2 పేర్లు వస్తాయి, ఫ్లోరా గారిది, నా పేరు. సో నెక్స్ట్ డే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే వరకు సో మెనీ ఫేవరెట్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ రోజు టెలికాస్ట్ లేదు. సో అప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగాయి, ఎలా ఉన్నాము, ఎలా కనెక్ట్ అయ్యాము, హౌ వి బికమ్ ఫ్రెండ్స్, అండ్ అంటే నా గురించి, నేను నా లైఫ్లో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, అండ్ నేను నా లైఫ్లో దేని గురించి ఎక్కువ బాధపడ్డాను, అండ్ మై ప్రీవియస్ లైఫ్ స్టోరీస్, వాట్ ఎవర్ ద లవ్ స్టోరీ, అండ్ అన్ని ప్రతిదీ, హౌ ఈజ్ హిస్ లైఫ్ అని మొత్తం మేమిద్దరం మాట్లాడుకున్నాము ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే నేను వెళ్ళిపోతున్నానేమో అని అనిపించి ఐ వాంటెడ్ టు కన్ఫెస్, అండ్ సో ఐ కన్ఫెస్డ్ హిమ్.
దట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ బాండ్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అని మాట్లాడిన ఉన్నాయి. అవి టెలికాస్ట్ అవ్వలేదు అనుకుంటా, ఎందుకంటే ఆ రోజు అవ్వదు టెలికాస్ట్. యా, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. వి ఆల్మోస్ట్ ఐ క్రైడ్ అండ్ హీ క్రైడ్, సో దట్స్ ద మోస్ట్ మెమరబుల్. ఎందుకంటే నా టోటల్ లైఫ్ ఒక 2 అవర్స్లో చెప్పాను, అతను టోటల్ లైఫ్ ఒక 2 అవర్స్లో చెప్పాడు. సో దట్స్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఐ హ్యాడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్షిప్ విత్ సిరి అండ్ శ్రీహాన్తో కంటే నాకు సిరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది. సో సిరి మీ బికమ్ ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పాను కదా, బిగ్ బాస్కి వెళ్ళక ముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినా కూడా నేను చాలా మందిని అన్ఫాలో చేసి ఓన్లీ కొంతమందినే ఫాలో అవుతున్నాను. కొంతమంది ఫాలో అయ్యే దాంట్లో సిరి కూడా ఉంది. సో ఎందుకనంటే నేను నాకు ఎవరైతే ఉంటారు నా జర్నీలో హూ విల్ సపోర్ట్ మీ, ఎందుకంటే బయట మనం మంచిగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు, మనం కొంచెం బ్యాడ్ అవుతున్నాము అన్నప్పుడు ఆ మనిషికి మనం ఎక్కువ తెలిసినప్పుడు అరే ఈ మనిషి బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నారు, వాళ్ళు మనకు తెలుసు కదా అన్నప్పుడు అనే పర్సన్ స్టాండ్ తీసుకోవాలి. సో అలాంటి పర్సన్లో సిరి గివ్స్ మోర్ వాల్యూ టు ఫ్రెండ్షిప్. అండ్ నాకు సిరికి ఫస్ట్లో అసలు నచ్చదు కదా సిరి, నేను సిరికి కూడా చెప్పాను. సో వెన్ దుబాయ్ ఒకసారి వెళ్ళాం మేమిద్దరం సైమాకి, అక్కడ నన్ను సిరి చూసుకునే విధానానికి అండ్ సిరి గివ్స్ మోర్ వాల్యూ టు ద ఫ్రెండ్షిప్ అండ్ షీ ఈస్ వెరీ జెన్యూన్ సోల్. సో అందుకే నాకు సిరి అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్షిప్ విత్ హర్ అండ్ గ్రేట్ బాండ్ విత్ హర్ అండ్ గర్లీ ఫ్రెండ్షిప్ ఐ హ్యావ్. అండ్ మ్యాథ్స్లో హైయెస్ట్ మార్క్స్, ఇది ఒక క్వశ్చన్. అరే ఏంట్రా ఇది? నాకు 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ వచ్చింది మ్యాథమెటిక్స్లో. జస్ట్ బికాస్ నేను బిగ్ బాస్ హౌస్లో నాకు మ్యాథ్స్ రాలేదు అని అంటే అది ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల అండ్ కొంచెం లెస్ నాలెడ్జ్ వల్ల. మిమ్మల్ని చూసాక మా పాపని అలా పెంచాలి అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ద గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా చాలా సెన్సిటివ్ బై హార్ట్, కాకపోతే నేను ఫేస్ అయిన సిచ్యువేషన్స్ వల్ల ఐ బికమ్ సో స్ట్రాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ స్వీట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్, పవన్ యూజింగ్ యూ ఆర్ యూ యూజింగ్ పవన్? ఇప్పుడు కొంతమంది బాండ్స్ చాలా ఎక్కువ నచ్చుతాయి. సో బిగ్ బాస్లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు, బట్ ఫ్యూ బాండ్స్ ఆల్వేస్ రిమైన్స్. వాళ్ళ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతెందుకు, అఖిల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మోనల్ ఎలా ఉంది అని అడుగుతారు, మోనల్ని అఖిల్ అడుగుతాడు. ఇలా కొన్ని బాండ్స్, ఇప్పుడు మా దాంట్లో కళ్యాణ్ని తనుజ అడుగుతారు, తనుజని కళ్యాణ్ అడుగుతారు, ఇప్పుడు నన్ను పవన్ అడుగుతారు, పవన్ని నన్ను అడుగుతారు. ఎందుకనంటే జనాలకి ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువ నచ్చింది. సో దీంట్లో యూజింగ్ అని అంటే ఐ డోంట్ థింక్ ఫ్రెండ్షిప్లో అంటూ యూజ్ చేసుకునేవంటూ ఏమన్నా ఉంటాయేమని నాకు తెలీదు. సో నోబడీ యూజింగ్ నోబడీ, వీఆర్ genuinely good friends. మీ ఎక్స్ శ్రీకాంత్ విత్ యష్మి, హౌ డూ యూ ఫీల్? హౌ డూ ఐ ఫీల్ అని అంటే ఐఎమ్ డన్ విత్ మై రిలేషన్షిప్. నాకు దాని గురించి మాట్లాడాలని కూడా లేదు. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఐ డోంట్ మైండ్, ఎందుకంటే ఇంకా నేను చూసింది ఫేస్ చేసింది చాలు. సో ఐ డోంట్ మైండ్ he being with her. Answer to your trollers who trolled me about your past. ట్రోలర్స్కి ఏం ఆన్సర్ చెప్పాలి? ట్రోలర్స్ బతికేదే ఇంక ఇలాంటి ఏదో ఒక కాంటెంట్ తీసుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి 1 minute కూడా టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ వాళ్ళ లైఫే పక్కన వాళ్ళని ట్రోల్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు తినేదే మా వల్ల. సో ఇంకా వాళ్ళకి ఏం చెప్తాం, పాపం. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ ఓవర్కమ్ యువర్ నెగటివిటీ, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? సో నెగిటివిటీ అంటే ఏముంది, ప్రతి ఒక్కరి మీద నెగిటివిటీ ఉంటుంది. సో అలానే ఇప్పుడు నా మీద ఒకటి క్లారిటీ లేకుండా నెగిటివిటీ అది. ఇప్పుడు ఏంటంటే కమెంట్ చేసే వాళ్ళకి నెట్ బ్యాలెన్స్ వేసుకుంటే చాలు, మంత్లీ ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి 2 GB 3 GB ఫ్రీగానే వస్తుంది. సో పర్ డే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఓపెన్ చేసి కమెంట్స్ పెట్టడమే ఒక్కటే ఉంటుంది. మళ్ళీ ఆ కమెంట్ పెట్టే వాళ్ళ మొహాలు, వాళ్ళ ప్రొఫైల్ చూస్తే దారుణంగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో వాళ్ళు ఇన్స్పిరేషనల్గా పెడతారు. కొంతమంది అయితే దేవుళ్ళు ఫోటోలే డీపీలుగా పెట్టుకుంటారు అండ్ లోపల చూస్తే కమెంట్లు చూస్తే చాలా చెత్తగా ఉంటాయి. సో హౌ డూ యూ హ్యాండిల్ నెగిటివిటీ అని అంటే, ఇప్పుడు అది ఎవరైతే తిట్టేవాళ్ళు, లేకపోతే ఎవరైతే కమెంట్ చేసేవాళ్ళు, ఎవరైతే మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళకి ఏది తెలియదు. జస్ట్ ఊరికే ఫోన్ ఉంది కదా అని కమెంట్లు పెట్టడం మాత్రమే. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే సిగ్గు లేకుండా వాళ్ళే వచ్చి సెల్ఫీలు అడుగుతారు. సో హ్యాండ్లింగ్ ఆఫ్ నెగిటివిటీ ఈజ్ లైక్, బ్రో నీ దగ్గర సక్సెస్, నీ దగ్గర ఫేమ్, నీ దగ్గర మనీ అన్నీ ఉన్నప్పుడు నెగిటివిటీ డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకనంటే అంత ఈజీగా ఎవరు ఓర్చుకోలేరు. సో అందుకు నెగిటివిటీ ఉంటుంది అని వాట్ ఐ ఫీల్.
ప్రతి ఒక్కరి మీద నేనేం దేవతని కాదు కదా ప్రతి ఒక్కరికి నేను నచ్చడానికి. సో హ్యాండ్లింగ్ అని అంటే వన్స్ ఇన్ ఏ వైల్ ఐ ఫీల్ డెఫినెట్లీ నేను కూడా ఒక మనిషిని కాబట్టి అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు వితౌట్ మినిమం కామన్ సెన్స్ ఎందుకు ఇలా ఉన్నారు అని. బట్ దెన్ లేటర్ ఐ ఫీల్ ఇట్ ఓకే, ఇంకా ఎవడి కర్మకు వాడే బాధ్యతలు అని చెప్పేసి చిల్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ క్యూట్ థింగ్, మై ఎడ్యుకేషనల్ స్టేటస్. గాయ్స్ నేను డిగ్రీ చదివా, దట్ ఈస్ మై ఎడ్యుకేషనల్ స్టేటస్. ఆఫ్టర్ బీబీ బిఫోర్ బీబీ లైఫ్. ఆఫ్టర్ బీబీ అండ్ బిఫోర్ బీబీ ఏంటంటే అందరి లైఫ్లో ఒక పాయింట్ ఉంటుంది కదా. ఆఫ్టర్ మా నాన్న చనిపోయిన తర్వాత లైఫ్ ఈజ్ వెరీ హార్డ్ ఫర్ మీ అప్పుడు. అండ్ చాలా బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ డిఫరెంట్ మైండ్ సెట్, ఆల్ దోస్. అంటే నేను ఏం చేస్తే దిస్ ఈజ్ హౌ ద సొసైటీ, నేను ఇట్లనే ఉంటా, నేను అనుకున్నదే ఇది, నేను ఇలానే బిహేవ్ చేస్తా అనే మైండ్ సెట్లో కొంచెం ఎక్కువ ఉండేదాన్ని. బట్ ఆల్ మై క్లోజ్డ్ పీపుల్ నో అబౌట్ మీ ఏంటంటే దే లవ్ మీ సో మచ్, ద ఫన్ సైడ్ దే నో మీ అండ్ ద కైండ్ అండ్ అన్ని. మీరు ఎవరైతే బిగ్ బాస్లో నన్ను చూసారో ఆ సైడ్స్ అన్నీ ఎవరికి తెలీదు. పీపుల్ హూ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, పీపుల్ థింక్ దట్ ఐఎమ్ ఓన్లీ గ్లామరస్ అని అనుకుంటారు. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే దే నో మీ అండ్ నేను ఎలాంటి పర్సనాలిటీ అనేది ఎక్కువ తెలియడం వల్ల పీపుల్ లవింగ్ మీ సో మచ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వెంట్ టు బిగ్ బాస్ అని. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ నా ఇన్స్టా ప్రొఫైల్ అండ్ నా ఆన్ స్క్రీన్ కాకుండా నేను ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటానో ఏంటి అనేది నన్ను జెన్యున్గా లవ్ చేస్తున్నారు అందుకు. అండ్ చిన్నపిల్లలు ఎక్కువ కనెక్ట్ అయ్యారు నాకు. అండ్ ఇంట్లో ఫ్యామిలీస్ అండ్ గర్ల్స్ అయితే చాలామంది, నేను అసలు అనుకోలేదు గర్ల్స్ అండ్ చిన్నపిల్లలు అండ్ పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ లవ్వింగ్ మీ సో మచ్. సో ఆఫ్టర్ బీబీ బిఫోర్ బీబీ అంటే బిఫోర్ బీబీ దే డోంట్ నో మీ ఎనీథింగ్, ఆఫ్టర్ బీబీ దే లవ్ మీ like their family. So that is the difference. So next question, future dream. నాకున్న డ్రీమ్ ఏంటంటే ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. అంటే మంచి ప్రాజెక్ట్ అంటే నాకు నచ్చింది అండ్ నాకు ఆ క్యారెక్టర్ చేయాలి అని అనిపించింది క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ రావాలి అండ్ so much of love from people, being happy, being peaceful and making my family happy. That is my future dream. Why not doing serials? So why not doing serials అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది సీరియల్స్ నుంచే. నాకు నచ్చిన క్యారెక్టర్, నాకు ఇది బాగా చేయాలని అనిపించేది వచ్చినప్పుడు డెఫినెట్లీ చేస్తాను. కాకపోతే నాట్ నౌ, హ్యావ్ టు సీ. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఫీల్ వేర్ నాకు సీరియల్స్ చేయాలని ప్రస్తుతం అయితే లేదు. బట్ ఫ్యూచర్లో నాకు నిజంగా నచ్చిన క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ లైఫ్, హౌ డిడ్ యూ డీల్? మా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఐ థింక్ మా డాడ్ డెత్ చూడటం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్. అండ్ హౌ డిడ్ యూ డీల్ అని అంటే నాకు పట్టింది. అంటే మా డాడీ ఉండుంటే ఇప్పుడు ఏవైతే నా మీద ఎలిగేషన్స్ వచ్చాయో లేకపోతే ఏదైతే నా లైఫ్ ఇలా వెళ్ళిందో, సో అలా వెళ్ళకుండా ఇలా వెళ్ళేదేమో అని ఐ ఫీల్. బట్ డెఫినెట్లీ నేను వాటి నుంచి చాలా నేర్చుకున్నాను. బట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ బికాజ్ వితౌట్ ఏ ఫాదర్ ఇట్స్ వెరీ హార్డ్. దట్టు ఎంతో ప్రేమగా అండ్ ప్రతిదీ అర్థం చేసుకొని ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసేది మా డాడీయే. అతను లేనప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ డీల్ చేసిందంటే ఇంకేం లేదు. డీల్ అని అంటే నాకు నేను చెప్పుకున్నాను దట్ ఐ షుడ్ టేక్ కేర్ అబౌట్ మై ఫ్యామిలీ. అండ్ నేను మీ అందరికీ తెలుసు నేను అప్పుడప్పుడు లో అయిపోతూనే ఉంటాను మా డాడీ గుర్తొచ్చి. బట్ అగైన్ ఐ విల్ పుష్ మై సెల్ఫ్ టు కమ్ అవుట్ అండ్ డీల్ ద లైఫ్. ఇంకంతే, లో అవుతాను, మళ్ళీ బెటర్ అవుతాను, మళ్ళీ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. దట్స్ హౌ. అండ్ ఎవ్రీబడి షుడ్ బీ లైక్ దట్ బికాస్ మనకు ఇష్టమైన వాళ్ళు, మనకి చాలా నచ్చిన వాళ్ళు మనతో లేనప్పుడు వాళ్ళ కోసం మనం ఎంత మంచిగా బ్రతకొచ్చు అని ఆలోచించి అలా బ్రతకాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు డీల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ వన్ థింగ్ యూ విల్ గెట్ ఫియర్ ఇన్ యువర్ ఫ్యూచర్? ఐ థింక్ మ్యారేజ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ in my life, because I've seen the worst person in my life. I've seen worst love in my life. So I think that is my biggest fear. So antakante bhayam naaku inkoti ledhu. Next question, are you single? Yes, I am single.
ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. అండ్ నెక్స్ట్ మీ అందరికి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, అఖిల్ అండ్ డిమాన్ పవన్ ఇద్దరిలో మీరు ఎవరిని ఎక్కువ నమ్ముతారు, ఎవరు మీకు ఎక్కువ? దిస్ ఇస్ టఫెస్ట్ అండ్ బట్ ఈ క్వశ్చన్కి ఏంటంటే, అఖిల్ అండ్ డిమాన్ పవన్లో మీరు ఇద్దరిలో ఎవరిని ఎక్కువ నమ్ముతారు అంటే, ఫస్ట్ మీ కంపారిజన్ రాంగ్. సో అఖిల్ డిఫరెంట్, పవన్ డిఫరెంట్. సో అఖిల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ 8 years. సో అండ్ పవన్ నాకు బిగ్ బాస్ నుంచి కనెక్ట్ అయిన ఒక జెన్యున్ కనెక్షన్. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేయడమే వేస్ట్. సో ఇద్దరు రాంగ్ కంపారిజన్. మీరు అఖిల్తో పాటు నా ఫ్రెండ్ని పెట్టాలి అండ్ పవన్తో పాటు నా బిగ్ బాస్లో ఎవరైనా ఫ్రెండ్ అయితే వాళ్ళని పెట్టాలి, అప్పుడు కంపారిజన్ బాగుండేది. బట్ I'm genuinely, I have so much of gratitude towards Akhil. ఎందుకనంటే బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్ తర్వాత నేను ఇంకొక యాంగిల్ చూసాను చాలామంది నా ఫ్రెండ్స్లో. ఎందుకంటే బిగ్ బాస్కి ముందు అదేంటి, ఎవరైతే నా ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తారో అండ్ నా ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తారో, నన్ను నా ముందు చాలా పొగిడి అండ్ నా వెనుక కూడా చాలా మంచోళ్ళలాగా యాక్ట్ చేసా, నా కోసం ఎప్పుడు ఉంటాము అన్నట్టు ఇస్తారు. అండ్ మై ఆన్ స్క్రీన్ కోఆర్టిస్ట్, కోయాక్టర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, నేను ఎప్పుడు నీ కోసం ఉంటాను అది ఇది అని నాటకాలు పన్ను వాళ్ళు, దే ప్రూవ్డ్ దట్ వాళ్ళు ఓన్లీ ఆన్ స్క్రీన్ యాక్టర్స్ మాత్రమే అని. అండ్ అఖిల్ మీద ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. హీఈస్ నాట్ అమాంగ్ దోస్, వాళ్ళలో ఒకడు కాదు అఖిల్. అందుకే ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అఖిల్ బికాస్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు నాకు క్లియర్గా తెలుసు దట్ వన్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు పుట్ సో మెనీ ఎలిగేషన్స్ ఆన్ మీ అని. బట్ స్టిల్ ఐ వెంట్. ఎందుకనంటే నాకు అంత ధైర్యం ఉంది దట్ పీపుల్ విల్ నో మై రియల్ క్యారెక్టర్, పీపుల్ విల్ లవ్ మీ ఫర్ ష్యూర్ అని. ఎందుకనంటే నా క్యారెక్టర్ మీద నాకు చాలా నమ్మకం ఉంది అండ్ నా పర్సనాలిటీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ నా ఫ్రెండ్స్ నిషా అండ్ అఖిల్ ఇద్దరూ నాకు అంత స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా నేను లోపల ఉన్నప్పుడు కూడా దే ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ అఖిల్ 8 years నుంచి అంత బెస్ట్ ఫ్రెండ్, కానీ నా హార్డ్ టైమ్స్ వచ్చినప్పుడు, నా మీద అన్ని ఎలిగేషన్స్ వేసినప్పుడు కూడా అఖిల్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో అఖిల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో అఖిల్ని పవర్ని కంపేర్ చేయటం ఈజ్ అ రాంగ్ థింగ్. పవన్ ఈజ్ నాకు బిగ్ బాస్ 3 months బిగ్ బాస్ హౌస్లో పవన్ నాకు కనెక్ట్ అయిన ఫ్రెండ్ అక్కడ. అండ్ వీఆర్ దేర్ 3 months in the house and genuinely that bond is really cute and I respect that bond called Rivan. నాకు హార్డ్ టైమ్స్ ఉన్నప్పుడు హౌస్లో చాలాసార్లు పవన్ ఉన్నాడు అండ్ నాకు జెన్యున్గా చాలాసార్లు సపోర్ట్ చేశాడు. అండ్ నేను చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళని మిస్ అయినప్పుడు, మా డాడీని మిస్ అయినప్పుడు కూడా పవన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో దే బోత్ ఆర్ రియలీ గుడ్ పీపుల్. సో ఐ కాంట్ కంపేర్ దెమ్ బోత్. అండ్ మీ క్వశ్చన్ రాంగ్ గైస్. అఖిల్ ఎవరిని ఎక్కువ నమ్ముతారు అని అంటే, ఇద్దరిని నేను నమ్ముతాను, కానీ కొంచెం నా ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా కొంచెం నేను ఓపెన్గా మాట్లాడగలను అని అంటే దట్స్ విత్ అఖిల్. బికాస్ ఎందుకనంటే అతనికి నా 8 years నుంచి ఫ్రెండ్ కాబట్టి హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకు నేను పవన్ కంటే అఖిల్తో కొంచెం ఎక్కువ షేర్ చేసుకోగలను బికాస్ 8 years ఫ్రెండ్షిప్ కాబట్టి. పవన్ ఈక్వల్లీ వెరీ he also have the great place in my life. I always feel very grateful for that. Funniest thing you believed in as a child. Funniest thing ఏంటంటే టీవీలో సీరియల్స్ కానీ మూవీస్ కానీ వస్తే దట్స్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్. ఏంటంటే నేను ఆ పక్కకి వెళ్ళి అరుచుకుంటూ చెప్పేదాన్ని, ఇక్కడే ఉన్నారు పట్టుకోండి రౌడీలు అది ఇది అనుకుంటా. నేను ఏమనుకునేదాన్ని అంటే టీవీ పగలగొట్టి ఒక్కొక్కసారి లోపలికి పోవాలి అని అనుకునేదాన్ని బికాస్ టీవీ లోపలే వీళ్ళందరూ ఉంటారేమో అని అనుకునేదాన్ని. దట్స్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్. తర్వాత పెరిగిన తర్వాత అర్థమైంది టీవీ లోపల ఉండరు అని. ఇండస్ట్రీలో బెస్ట్ ఆఫ్ ట్రస్ట్ ఫ్రెండ్ ఎక్సెప్ట్ డెమాన్ పవన్. ఇండస్ట్రీలో మోస్ట్ ట్రస్టబుల్ ఫ్రెండ్ ఐ హ్యావ్ ఈస్ మిస్టర్ అఖిల్ సార్థక్ అండ్ నిసర్గ గౌడ. వీళ్ళిద్దరూ మోస్ట్ ట్రస్టబుల్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్, హూ విల్ నాట్ డిచ్ మీ ఎప్పటికీ అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు. వై నాట్ ఇన్వైటెడ్ తనుజ ఫర్ బర్త్డే?
నేను ఇన్వైట్ చేశాను తనుజాని సేమ్ తబల రసాలో ఉన్నప్పుడు. పాపం షీ ట్రైడ్ సో మచ్. కాకపోతే ఏంటంటే షీఈస్ ఇన్ ద షూట్. నాకు అరౌండ్ 12-1 వరకు షూట్ జరిగింది. సో అందుకే ఇంకా తను రాలేకపోయింది. బట్ ఐ టోటలీ అండర్స్టాండ్, షూట్లో ఉన్నప్పుడు రాలేరు కాబట్టి. మిస్కమ్యూనికేషన్ విత్ తనూజ. ఐ డోంట్ నో ఏం మిస్కమ్యూనికేషన్ క్వశ్చన్, నాకు అర్థం కాలేదు ఇది. సో మిస్కమ్యూనికేషన్ విత్ తనూజ అంటే మిస్కమ్యూనికేషన్ ఏం లేదు. కాకపోతే మిస్ ఏంటంటే మేమిద్దరం, ఇఫ్ యూ గైజ్ రిమెంబర్ 13th వీక్ ఆ మ్యాథమెటిక్స్ గేమ్ కంటే ముందు నేను తనూజ తిట్టుకుంటాం. సో దట్ ఈస్ ద మిస్కమ్యూనికేషన్. కానీ నాకు చాలా నవ్వొచ్చేది తనుజతో గొడవ అయినప్పుడల్లా. ఆ పిల్ల ఒకటి చెప్తే ఒకటి చేసిద్ది. అప్పుడే ముందుకు పక్కకు తీసుకొచ్చి నేను ఏదో నా బ్రెయిన్తో ఫుల్ బ్రెయిన్ అంతా పెట్టేసి నేను ఒకటి చెప్పా. కాబట్టి తనుజలో ఏంటి అంటే కామెడీ, షీల్ ట్రస్ట్ పీపుల్ ఈజీలీ, వెరీ ఈజీలీ. సో నేను ఇక్కడ ఒకటి చెప్తే సరే అని అనుకుంటుంది. అటు పోయి వాళ్ళు ఎవరైనా కొంచెం ఎమోషనల్గా చెప్పగానే అవును అవును అనుకుంటూ నమ్మేసిద్ది. సో అక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ ఆన్ హర్. బెస్ట్ క్వాలిటీస్ యూ లైక్ ఇన్ అఖిల్ అండ్ పవన్. ఈ క్వశ్చన్ అయితే నాకు తెలిసి ఒక 100-200 వచ్చుంటాయి. దాంట్లో ఒకటి పిక్ చేశాను నేను. ఇంకా బెస్ట్ క్వాలిటీస్ ఇన్ పవన్ అండ్ అఖిల్. బెస్ట్ క్వాలిటీస్ ఇన్ పవన్ ఏంటి అని అంటే హీ కుక్ వెరీ వెల్. బాగా వండుతాడు. ముందు ఎర్త్క్వేక్ వచ్చినా కూడా చాలా ఇలానే కూల్గా ఉంటాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. నేనేమో అని, హీఈస్ వెరీ స్టేబుల్ ఎట్ దట్. అండ్ హీఈస్ న్యూట్రల్. హీఈస్ వెరీ గుడ్ బుక్స్ టు ఎవ్రీ వన్. that is also a best quality. He is very caring. So yeah, these are the four good qualities in Pawan. And coming to Akhil, first quality, he is very spiritual. That's a good quality. And second, he is a green forest in friendship. రిలేషన్షిప్ గురించి అయితే మాకు తెలియదు. ఆయన వాడు ఒకవేళ అఖిల్కి గర్ల్ ఫ్రెండ్ వస్తే అతను ఎలా ఉంటాడో నాకు తెలియదు. కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం అఖిల్ ఈజ్ ఎ గ్రీన్ ఫారెస్ట్. హీ కేర్ అబౌట్ ఫ్రెండ్స్ సో మచ్. ఈ హ్యాస్ నన్ను కేరింగ్గా చూసుకోవటం కాదు, అతని లైఫ్లో అతని స్కూల్ ఫ్రెండ్స్, అతని కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటాడు, వాళ్ళని కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. హీ అండర్స్టాండ్ వెల్. ఎంకరేజ్ చేస్తాడు బాగా. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, నువ్వు అది చేయగలవు, ఇది చేయగలవు, నువ్వు ప్రపంచం సృష్టిస్తావు అన్నట్టు ఎంకరేజ్ చేస్తాడు. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. అండ్ ఐ మిస్అండర్స్టూడ్ బిఫోర్ బీబీ, సారీ, ఇట్స్ ఓకే, ఐ విల్ అండర్స్టాండ్, thank you and I love you. Best gift for this birthday. Oop. This is best gift because health check chesedi kabatti band. This is very best gift. And ఇంకోటి ఏంటంటే దిస్ బర్త్డే ఈజ్ వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ ద బెస్ట్ గిఫ్ట్. అండ్ అంతేకాకుండా చాలా గిఫ్ట్లు వచ్చాయి నాకు. దాంట్లో బెస్ట్ గిఫ్ట్ అని ఒకటి పిక్ చేసుకోలేను నేను. ఎవ్రీ గిఫ్ట్ ఈజ్ వెరీ నైస్, వెరీ క్యూట్ అండ్ వెరీ మెమరబుల్. హూ ఈజ్ యువర్ క్లోజెస్ట్ సర్కిల్ అండ్ యువర్ పీపుల్ విత్ హూమ్ యూ ఫీల్ కంఫర్టబుల్ టు షేర్ ఎనీథింగ్? ఐ ఫీల్ 100% సేఫ్ షేరింగ్ విత్ నిషా ఇన్ మై క్లోజెస్ట్ సర్కిల్. తనకే నేను ఏదైనా ఈజీగా షేర్ చేసుకునే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను నేను. నెక్స్ట్ 5 years, వెర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ కెరియర్? నెక్స్ట్ 5 years ఐ వాంట్ టు గ్రో. నేను మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు గ్రో యాజ్ ఎ పర్సన్ అండ్ నా కెరియర్ కూడా చాలా బాగుంటుంది అని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. అండ్ సూన్ అలానే ఉంటుంది కూడా. ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ గ్రేట్ స్టాండర్డ్స్ అండ్ గుడ్ ప్రాజెక్ట్స్. విష్ణుప్రియతో కనిపించట్లేదు, వై? నా లైఫ్లో విష్ణుప్రియతో కూడా నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఎప్పుడైనా కనిపిస్తే ఐ టాక్, బాగానే మాట్లాడతాను. బట్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఐ డోంట్ వాంట్ టు సే అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ హర్ అండ్ ఐ ఆల్వేస్ విష్ హర్ సక్సెస్ అండ్ పాజిటివిటీ. వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఐ ఫేస్డ్ ఇన్ బీబీ? వర్స్ట్ థింగ్ ఐ ఫేస్డ్ ఇన్ బీబీ అని అంటే ఫైర్ స్ట్రోమ్ వచ్చిన 2 weeks వర్స్టెస్ట్ పీపుల్ ఐ ఫేస్డ్. అంటే వాళ్ళకు ఒక పర్సనాలిటీ లేదు ఎవరు అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. వాళ్ళ నేమ్స్ చెప్పి మరి వాళ్ళని అంత చేయాలని అనుకోవట్లేదు. బట్ మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది బిగ్ బాస్. సో ఐ థింక్ నా వర్స్టెస్ట్ థింగ్ ఐ ఫేస్డ్ ఇన్ బీబీ అయితే ఫైర్ స్ట్రోమ్స్ వచ్చిన 6th week 7th week ఇస్ ద వర్స్ట్. అండ్ డెఫినెట్లీ దేవుడు చూస్తాడు అండ్ కర్మ ఉంటుంది కాబట్టి 8th week నుంచి ఆల్ నైస్. వెన్ దెర్ ఈస్ నో షూట్, ఫేవరెట్ యాక్టివిటీ యూ లవ్ టు డూ విత్ ఫ్యామిలీ? ఈటింగ్, వాచింగ్ టీవీ, టాకింగ్, గాసిపింగ్, లాఫింగ్,
దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ ద హౌస్. నేను మా మమ్మీ. ఇఫ్ పవన్ ఈజ్ నాట్ విత్ యూ టుమారో రియాక్షన్ ఏంటి అంట. అదేం రియాక్షన్ నాకు అర్థం కాలేదు. అంటే వీఆర్ నాట్, అంటే మేము ఫ్రెండ్స్గా ఉండకపోతే వాట్ ఈస్ యువర్ రియాక్షనా, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఐ హోప్ అవర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూస్. దెర్ ఈస్, నాకు క్వశ్చనే అర్థం కాలేదు, బట్ దిస్ ఈస్ మై ఆన్సర్ బికాస్ వీ బోత్ హ్యావ్ ఎన్ అ డిఫరెంట్ అండ్ వీ బోత్ హ్యావ్ ఎన్ అ కెరియర్, వీ బోత్ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్స్. సో డెఫినెట్లీ I will understand and I hope our friendship remains. How do you fight anxiety, negativity, losses, setbacks, rejections? So definitely నేను మనిషినే కాబట్టి బాధపడతాను, ఏడుస్తాను, మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాను. ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ రియాలిటీ. దాని ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆప్షన్స్ వెతుక్కుంటాను, కూర్చుంటాను, ఆలోచిస్తాను. సో ఫస్ట్ అసలు బాధపడకూడదు, ఏడవకూడదు అని అంటే చాలా రాంగ్. ఎందుకనంటే బాధ డెఫినెట్లీ వస్తుంది ఇఫ్ యూ గెట్ రిజెక్టెడ్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ యాంగ్జైటీ ఆర్ నెగిటివిటీ. ఎవరైనా ఒక మాట ఒకటి అన్నారు అని అంటే డెఫినెట్లీ బాధ అనిపిస్తుంది. బాధపడకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే నో, వీ విల్ క్రై, హీల్ అవ్వాలి. హీల్ అయిన తర్వాత వాట్ వీ కెన్ డూ బెటర్ అని ఆలోచించి లైఫ్లో ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించి అలానే ఉండిపోకుండా యూ హ్యావ్ టు, అంటే మనల్ని ఏడిపించినోడికి అసలైన ఏడుపు ఎలా ఉంటుందో చూపించాలి అనేది బ్రెయిన్లో ఉండాలి. పవన్, తనుజ అండ్ కళ్యాణ్. ఫన్నీయెస్ట్ థింగ్ విత్ పవన్, తనుజ అండ్ కళ్యాణ్ అంటే ఏంటంటే పవన్ అను తనుజ ఎప్పుడు ఆ కుకింగ్లో ఉంటారు, ఎప్పుడు వండుతూనే ఉంటారు హౌస్లో. సో దే ఆర్ ఆల్వేస్ యూస్ టు కుక్. అండ్ నేను కళ్యాణ్ ఏంటి అని అంటే మేము వంట రాదు, మాకు ఏమీ రాదు. సో ఓన్లీ నేనేమో డిష్ వాషింగ్, వాడేమో ఫ్లోర్ క్లీనింగ్లోనే ఉన్నాడు. హౌస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము అవే చేసాము. సో నేను నా కళ్యాణ పొద్దున్నే ఆఫ్టర్ డాన్స్ మేము ఇద్దరం కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. వాడు ఏదో ఒకటి అనేవాడు, నేను ఆ డైనింగ్ టేబుల్ నుంచి స్టార్ట్ అయ్యేది మా ఇద్దరు గొడవ. సో వీళ్ళు తనుజ అండ్ పవన్ ఏంటంటే పేరెంట్స్ ఉంటారు కదా ఇంట్లో, పిల్లలు కొట్టుకుంటుంటే ఆపుతారు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఆపండి, అది ఇది అని. సో దట్స్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ నాకు. అండ్ తనుజ అండ్ కళ్యాణ్ ఆర్ లైక్ టీచర్ అండ్ స్టూడెంట్ ఫర్ మీ. సో వాటి మీద ఎక్కువ జోకులు వేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ తనుజకి అండ్ పవన్కి ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవి, అంటే నార్మల్ గొడవలు. సో ఆల్ దట్ ఫన్నీగా ఉండేది మొత్తం. దట్స్ ఇట్ గైస్, I am done with all your questions. I hope you get all the answers and do subscribe to my channel. And next vlog em kavalo, do comment, so I'll try to do it. Yes, do comment have you liked the whole video, and ఏమైనా క్వశ్చన్స్ లెఫ్ట్ అవుట్ అయితే ఐఎమ్ సారీ. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Is the mo, is the mo, is the mo, is the mo,